కృష్ణుడు వెన్న దొంగగా మారడం ఇది కేవలం అల్లరి మాత్రమే కాదు. దీని వెనక అంతరార్థం ఇంకా ఉంది. కృష్ణుడు వెన్న దొంగలించకుండా ఉండటానికి గోపికలు రకరకాల ప్రయత్నాలు చేసేవారు. వెన్న కుండలను గోపికలు అందనంత ఎత్తులో ఉట్టి కట్టేవారు. కానీ కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక పిరమిడ్ లాగా ఏర్పడి దాన్ని తీసేవాడు. వెన్న కుండలకు శబ్దం వచ్చేలా గంటలు కట్టేవారు గోపికలు. కానీ కృష్ణుడు ఆ గంటలతో నేను తినే వరకు మీరు మోగకూడదు అని ఒప్పందం చేసుకునేవాడు. గోపికలందరూ కలిసి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు వెన్న తింటున్నాడు, ఇంకా ఆ కుండలను పగలగొడుతున్నాడు అని రోజూ చెప్పేవారు. ఒకసారి యశోద కృష్ణుడికి పట్టుకోవాలని చూస్తే కృష్ణుడు పారిపోతాడు. కానీ చివరికి భక్తి అనే తాడుతో మాత్రమే కృష్ణుడు యశోదకు దొరికి రోకలికి కట్టబడతాడు. గోపికలు ఇది నా ఇల్లు, ఇది నా వెన్న అని అహంకారంతో ఉన్నప్పుడు నా అనే అహంకారాన్ని కృష్ణుడు వెన్న రూపంలో దొంగలించి వాళ్ళ మనస్సులను పవిత్రం చేసేవాడు. తాను దొంగలించిన వెన్నని తాను ఒక్కడే తినకుండా చుట్టూ ఉన్న స్నేహితులకి మరియు కోతులకు పెట్టేవాడు. వెన్న అందరితో కలిసి పంచుకొని తినేవాడు. వెన్న అనగా పాలను చిలికితే వచ్చేది. భక్తుల మనసులను పాలుగా భావిస్తే భక్తితో చిలికినప్పుడు వచ్చే ఆ నిర్మలమైన ప్రేమే వెన్న. కృష్ణుడు ఆ ప్రేమకు లొంగిపోతాడు. కాబట్టి కృష్ణుడు ఆ వెన్నను ఇష్టంగా తింటాడు.